Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జమిలీ ఎన్నికలపై చంద్రబాబు యూటర్న్ ఏం జరుగుతోంది? ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీ లక్ష్యంగా కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కూటమిని ఫిక్స్ చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ సమయంలోనే జమిలీ ఎన్నికలపైన చర్చ జరుగుతోంది. కేంద్రం వేస్తున్న అడుగులకు అనుగుణంగా 2027లోనే జమిలీ ఎన్నికలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు జమిలీ ఎన్నికలు ఏపీలో పోలింగ్ పైన తేల్చేశారు. ఎన్నికలు ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా జమిలీ ఎన్నికలపైన కసరత్తు చేస్తోంది. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలలో బిల్లు సైతం ప్రవేశపెడతారనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతోనూ ప్రధాని మోదీ ప్రత్యేకంగా జమిలీ అంశంపైన చర్చించారు. హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తరువాత జరిగిన ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ఆ వెంటనే జమిలీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. జమిలీకి తాము పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వైసీపీ సైతం జమిలీ ఖాయమైతే 2027లోనే ఎన్నికలు జరుగుతాయనే అంచనాతో ఉంది. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు జమిలీ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో చంద్రబాబు జమిలీ పైన స్పందించారు. దేశంలో జమిలీ వచ్చినా రాష్ట్రంలో మాత్రం షెడ్యూల్ ప్రకారం 2029లోనే ఎన్నికలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ముందస్తు ఉండవని తేల్చి చెప్పారు. అయితే జమిలీ నిర్వహణపైన కేంద్రం ఆలోచన ఏంటనేది ఈ పార్లమెంటు సమావేశాలలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. జమిలీ ముందే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయాల్సి ఉంది. దీంతో 2029కే కేంద్రం జమిలీ నిర్వహణకు మొగ్గు చూపుతుందా, లేక ముందుగానే దేశవ్యాప్తంగా జమిలీ దిశగా నిర్ణయం తీసుకుంటుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే చంద్రబాబు ఏపీలో మాత్రం 2029లోనే ఎన్నికలు ఉంటాయని చెప్పడం పైన రాజకీయంగా చర్చ మొదలైంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్రం తీసుకురానున్న వక్ఫ్ బిల్లుపై పార్టీ ఎంపీలకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ముస్లిం వర్గాల మనోభావాలను తాను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించానని చెప్పారు. వాళ్లు కూడా తొందరపడే ఉద్దేశంలో లేరనే అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ఒకవేళ బిల్లు పార్లమెంటు ముందుకు వస్తే ఏం చేయాలో అప్పుడు ఆలోచించుకుందామని చెప్పుకొచ్చారు. ఎన్డీఏలో కీలక పక్షంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలతో జమిలీ పైన మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది.